వెల్కమ్ టు టీజీ5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కళ్యాణ్, అడవులు భవిష్యత్ తరాల వారసత్వం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, వన్యప్రాణుల సంరక్షణకు కొత్త విధానాలు రూపొందించనున్న ప్రభుత్వం. నేను రౌడీజం చేయను అని స్పష్టత ఇచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రజాసేవే లక్ష్యమంటూ నైతికతపై కడియం శ్రీహరి వ్యాఖ్య. సెటిల్మెంట్లు నా మార్గం కాదని స్పష్టత. 30 ఏళ్ల రాజకీయ జీవితం విలువలతోనే సాగిందన్న శ్రీహరి. కర్నూలు బస్సు ప్రమాదం, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్న మంత్రి రాంప్రసాద్. ఇది ప్రమాదం మాత్రమే, వైఫల్యం కాదని మంత్రి స్పష్టత. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించనున్న ప్రభుత్వం. రవాణా భద్రత మెరుగుపరిచే దిశగా చర్యలు ప్రారంభం. ఆస్ట్రేలియాలో పెట్టుబడిదారులను ఆకర్షించిన మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని లోకేష్ ధీమా. $117 బిలియన్ పెట్టుబడులు సాధించిన రాష్ట్రమని లోకేష్ కితాబు. ఆధునిక సాంకేతికతతో రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో అడుగులు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రచార హోరు. నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజలే గెలుస్తారని మంత్రి పొన్నం పిలుపు. ఇంటింటి ప్రచారంలో ఉత్సాహం నింపిన పొన్నం ప్రభాకర్. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్న వ్యాఖ్య. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజకీయ జీవితం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. నేను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ రౌడీజం, సెటిల్మెంట్లు, బెదిరింపులు చేయలేదు అని స్పష్టం చేశారు. కొండా సురేఖ ఘటనపై మాట్లాడుతూ ఆ ఎపిసోడ్ ముగిసింది, ఇక ఆ ఇష్యూపై మాట్లాడను అన్నారు. ప్రజాసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు. గత 3 దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నానని, రాజకీయాల్లో విలువలు, నిబద్ధతే తన బలమని తెలిపారు. ప్రజల కోసం సమయాన్ని కేటాయించడం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తప్ప మరో అజెండా లేదని చెప్పారు. రాజకీయాల్లో నైతికత తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. నిజాయితీతో పనిచేస్తే ప్రజల ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎవరిని బెదిరించి బలవంతపు వసూలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. నాకు ఎవరితో ఎందుకు సమస్య ఉంటుంది? అనునిత్యం నేను ప్రజల్లో ఉంటాను. నన్ను ఎందుకు నా ప్రజలకి ఏం చేయగలను, నా నియోజకవర్గానికి ఏం చేయగలను అనే ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాలకి పోయేటానికి నాకు ఇష్టం లేదు. అభివృద్ధిలో నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది. కర్నూలు బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ప్రయాణికులను గుర్తించడం అని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో టచ్లో ఉన్నామని తెలిపారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమే, ప్రభుత్వ వైఫల్యం కాదు అని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్ ఉందని, ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చని వివరించారు. ఇప్పటికే 19 మృతదేహాలను గుర్తించాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. రవాణా భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమైనదైనా ప్రభుత్వ బాధ్యతగా బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. టచ్లో ఉన్నాం. 40 మంది ఎవరైతే క్షతగాత్రులు, అలాగే చనిపోయిన వాళ్ళ గురించి బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటల్లో మాకు అందుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలను గుర్తిస్తాం. వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే చేయూత ఇవ్వాలనుకున్నా ఇచ్చేదానికి సిద్ధంగా. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నానండి, అది చాలా తప్పు. ఈరోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్సు అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మేము ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇది ఆల్ ఇండియా పర్మిట్ ఉండే రాష్ట్రాలు డామన్ అండ్ డైవ్లో రిజిస్టర్ అయిన బస్సు. ఈ బస్సు ఎక్కడైనా తిరగచ్చు. కేటగిరీలో క్వార్టర్కు ఇంత డబ్బని చెల్లించే విధానంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రూట్లో తిరిగింది. ముఖ్యంగా దీంట్లో దాపరికం ఏం లేదు. యాక్సిడెంట్ జరిగిన టైము అది చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న వైజాగ్లో 100 మంది ప్రయాణించే గవర్నమెంట్ ఏదైతే మన సిటీలో తిరిగి ఇంటర్సిటీ బస్సు ఉంటుందో దాంట్లో ఫైర్ వస్తే వితిన్ 45 నిమిషాల లోపల 100 మంది ప్రయాణికులు కిందికి దిగారండి. అది టైం జరిగింది మార్నింగ్ 8:30కి జరిగింది. ఆ టైం ముఖ్యం. అలాగే ఆ బస్సు యొక్క డిజైన్,
ఆర్డినరీ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు, స్లీపర్ బస్సులో ఒక విధంగా డిజైన్ ఇది స్లీపర్ బస్సు డిజైనింగ్ కూడా ఏదో మేమిచ్చేది కాదని మార్త్ గైడ్ లైన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేతృత్వంలో డిజైన్ ఇచ్చిన బస్సులనే పర్మిట్ ఇస్తాము, దానికి చలానాలు డబ్బులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ఎక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయితే లేదు, ఇదైతే కేవలం ప్రమాదం మాత్రమే. ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో అతి కొద్ది గంటల్లోనే మీ దృష్టికి తీసుకుంటాం. ఇప్పటికే 19 డెడ్ బాడీస్ రికవర్ చేయడం జరిగింది. ఇక్కడే తక్షణమే వాళ్లకు ఏదైతే DNA టెస్ట్ ఏదైతే ఉంటే అది కూడా చేస్తున్నాం. అలాగే ఈ బస్సు టికెట్ బుకింగ్ అప్పుడు మా దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రేస్ చేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు. తప్పకుండా ట్రేస్ చేసిన తర్వాత ప్రయాణికుడు కర్ణాటక అతను, తెలంగాణ, ఆంధ్ర అనే అతను గుర్తిస్తాం. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తించుకోవాలా, సంఘటనా స్థలము ఆంధ్రప్రదేశ్కి చెందినది, బస్సు ఆంధ్రప్రదేశ్ది కాదు. మేము నైతిక బాధ్యతగా మా శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు మేము ఇక్కడికి రావడము మన ప్రదేశంలో జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ వీళ్ళందరికీ మంచి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఇప్పటికే గన్నవరం మండలం కొండపావులూరులోని NADM సౌత్ క్యాంపస్ లో అటవీ శాఖ అధికారుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అధికారులతో సమీక్ష జరిపారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులకు సూచించారు. అడవులను కేవలం సంపదగా కాకుండా భవిష్యత్ తరాల వారసత్వంగా చూడాలని సూచించారు. పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో అటవీశాఖ పాత్ర కీలకమని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అటవీ సంపద రక్షణకు కొత్త విధానాలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. Who has kindly consented to inaugurate this two-day workshop? Sir, welcome, sir. I welcome Sri P. Mallikarjun. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్, ఇక్రిసాట్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తాయి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడని, ప్రజల సమస్యలు తెలుసుకున్నవాడని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆధునిక సాంకేతికత, సుస్థిర అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని అన్నారు. గత 16 నెలల్లోనే $117 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు.
సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు ఓటు వేసి గెలిపిస్తేనే గతంలో సీఎం అయ్యాడు, కానీ ఇప్పుడు ప్రజల నమ్మకం కోల్పోయాడు అన్నారు. కేసీఆర్ రాజకీయం కుంభకర్ణుల్లా ఉంది, 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతాడంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఫామ్ హౌస్ లో చెట్టు కింద కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. పార్టీ ఆఫీసుకు రాకుండా నాయకులను ఫామ్ హౌస్ కే పిలిపిస్తున్నాడు అన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ మాయకు లోను కావడం అసాధ్యమని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరవుతోందని, రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో కొత్త దశ ప్రారంభమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. మైనార్టీ బీసీ ప్రజలంతా 2 దఫాలుగా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది లేదు. తెలంగాణను సర్వనాశనం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణం లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన, ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివ్వాలి లేదు. పార్టీ నాయకులనే ఫామ్ హౌస్ పిలుచుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీసీ అభ్యర్థి, మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇలా జూబ్లీసీ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నాం. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను, 32 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ను ఇలా పార్టీలో చేర్చుకున్న నీతి మీది. ఇలా మా అభ్యర్థి మీద ఒక్క రౌడీ షీటర్ చూపించు. ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇలా తెలంగాణ బీసీ బిడ్డలను అగౌరవపరిచే విధంగా ఇలా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు కూడా ఈ కేసీఆర్ దొర అహంకారాన్ని వంచి చూపించాలంటే 1,00,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపించాలి. ఇలా కేసీఆర్ జూబ్లీస్ లో మేము గెలుస్తామంటున్నావు. ఏ ముఖం పెట్టుకొని గెలుస్తావు? నువ్వు చేసిన పనేంది? నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే 2 సంవత్సరాలుగా ఇలా అసెంబ్లీకి రావు, ప్రతిపక్ష హోదా నిర్వహించక ఫామ్ హౌస్ కే పరిమితమైన. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో పట్టుకుంటావు, అధికారం పోయి ప్రతిపక్ష నాయకున్న ఫామ్ హౌస్ లో ఉంటావు. ఇలా ఫామ్ హౌస్ నుంచే ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు. బీసీ అంటే అంత చిన్న చూపా మీకు? బీసీ బిడ్డల కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తే దానిపైన మాట్లాడే అర్హత లేదు నీకు. బీసీలకు ఏ రకంగా నువ్వు న్యాయం చేసినావో చెప్పాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా అందులో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బీఫామ్ ఇస్తే రౌడీ షీటర్ అని చెప్పి బీసీలను అగౌరవపరుస్తున్నటువంటి కేసీఆర్ కు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలంతా కూడా జూబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలి. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పరిమితం చేసిన కేసీఆర్ అహంకారం తగ్గలే. ఒక దిక్కు బావా, ఒక దిక్కు బామ్మార్ది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాకూడదా? బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే చూసి ఓర్వలేక ఈ రకంగా చిల్లర మల్లర మాట్లాడుతున్న కేసీఆర్, నీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా మీ బుద్ధి మారలేదు. ఈ రకంగా బీసీ బిడ్డలను అవమానపరిచి బీసీ బిడ్డల మీద మీరు ఈ రకంగా అనిష్ట వ్యాఖ్యలు చేస్తే రేపు గ్రామాలలో తిరగని తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఆ దొరపోకడు, దొర అహంకారం తగ్గించుకొని మా నవీన్ యాదవ్ కు, మా బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నాం.
హైదరాబాద్ గన్ పార్క్ లో గో రక్షకుడు ప్రశాంత్ పై దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయ ముట్టడిలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పూర్తిగా కూలిపోయింది, గన్ కల్చర్ పెరిగింది అన్నారు. మేడ్చల్, కీసర, గట్కేసర్ పరిధిలో మాఫియా మాదిరి రవాణా జరుగుతోందని చెప్పారు. గో రక్షకులు సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించడం లేదు అన్నారు. ప్రశాంత్ పై తుపాకీ కాల్పులు జరపడం ఎంత ధైర్యమో అని ప్రశ్నించారు. వీరి వెనుక ఎవరున్నారు, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అంటూ విమర్శించారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హెచ్చరించారు. ఈ దాడుల వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోరక్షకులుగా నిత్యం చూస్తూ ఉంటా. ఇక్కడ ఎంపీగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, కీసర పోలీస్ స్టేషన్ కావచ్చు, గడ్కసర పోలీస్ స్టేషన్ కావచ్చు, నిత్యం కొన్ని వందలాది ట్రక్కులు కదిలిపోతా ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. గోరక్షకులుగా సమాచారం ఇస్తుండొచ్చు కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీస్ స్టేషన్ల మీదనే ఉంటుంది. కానీ ఎక్కడో పోలీసులు పూర్తిగా విఫలమైన సందర్భంలో గోరక్షకులుగా బయటకు వచ్చి అక్కడక్కడ సమాచారం ఇవ్వడం కానీ అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ట్రక్కులతో గుద్దడం ఇవాళ ట్రక్కుల్ని వీళ్ళ కాళ్ళ మీద నుంచి పోనించడం. ఇవాళ 3-4 వెహికల్స్, ఒక్కొక్క ట్రక్ ఆవులు తోలుకపోయేటువంటి ట్రక్ కి 3-4 వెహికల్స్ ఇలా కత్తులతో గుండాలు దాన్ని కాపలా కాసే పద్ధతి. ఇది ఆపాలని చెప్పి చాలా రోజులుగా ఇక్కడ డిమాండ్ వస్తూ ఉంది. నిన్న ప్రశాంత్ అనే వ్యక్తి మీద నేరుగా ఇలా తుపాకీతో కాల్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి, వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరి అండతో ఇలా వీళ్ళు పని చేస్తున్నట్టు, మరి చట్టం ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వం చెప్పాల్సిన అక్కడ ఉన్నది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇదేదో ఆవులు అమ్ముకునేటువంటి వ్యాపార సంబంధించిన అంశం కాదు. ఇది అశేష ప్రజానీకం యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విశ్వాసాన్ని వమ్ము చేయడంలో, ఈ విశ్వాసాన్ని ఇవాళ అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే వీటి మీద విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ఫైరింగ్ చేసిందో, ఎవరైతే గతంలో కత్తులతో పొడుస్తూ ఉన్నారో, ఎవరైతే వీళ్ళు వెహికల్స్ తో చంపే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ బీజేపీ ఈ రోజున ధర్నా కార్యక్రమం చేపడతా ఉంది, పాదయాత్ర చేపడతా ఉన్నారు. కానీ అయినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి. దీని కాల్పులే జరిగాయి. సో ఇదంతా ఎంఐఎం అండదండలు ఉన్నాయని చెప్పి అండదండలు ఉన్నాయి. అసలు అనేక దేవాలయాల మీద మన రాంపల్లిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతకుముందు ఇదే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ని వాళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ 40-45 గుళ్ళ మీద ఇవాళ దాడులు జరిగినాయి. ఈ దాడి జరిగినప్పుడల్లా వీడు సైకో అనో లేకపోతే వాడు మతిస్థిమితం లేదని చెప్పి తప్పించుకున్నారు తప్ప ఇది తప్పు. ఇది విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఇవాళ ఎక్కడో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అశాంతి ప్రబలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రొఫెసర్ డాక్టర్ కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భయంకరమైన మరణాలకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమాని వినోద్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కావేరీ బస్సులను తక్షణమే నిలిపివేయాలి అని సూచించారు. తన పని చేయని అధికారులను సస్పెండ్ చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి విషాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత రాష్ట్రానికి ఉంది, కానీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి. వారి కుటుంబాలకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఒక దాదాపు 12-15 మంది బ్రతికి బయటపడ్డారు. వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు. ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ పట్టించుకోరు. 16 చలానాలు కట్టకుండా ఉన్న ఆ కావేరీ బస్సుకి 221 బస్సులు ఇమీడియట్ గా సీజ్ చేయాలి. ఆ ఓనరు ఎక్కడున్నాడో వినోద్ కుమార్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి, కనీసం ఓనర్ ద్వారా ₹1 కోటి ఇప్పించాలి. ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో మంచి చట్టాలు తీసుకురావాలి.
ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్లో 261 మంది చనిపోతే, అరే బాబు ఎయిర్ ఇండియన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటూ ఒక్కడ పట్టించుకోలేదు సరికదా, అవార్డులు ఇస్తున్నారు వీళ్ళకి. పొలిటికల్ రాజకీయ కరప్షన్ ద్వారా ఈ దేశం సర్వనాశనం అవుతుంది, మనిషికి విలువ లేకుండా పోతుంది. ప్రశ్నించిన వాళ్ళని నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బస్సు ఓనర్స్ రాజకీయ నాయకులకి, ఆఫీసర్స్ కి ఇచ్చినంత డబ్బు ఇచ్చి తప్పించుకుంటున్నారు. చూద్దాం వీరిని అరెస్ట్ చేస్తారా చేయరా, చట్టాలు మార్చుతారా మార్చరా, ₹1 ఇస్తారా ఎవరా. ప్రతి మీడియా మిత్రులు ఈ వీడియోని షేర్ చేసి, ఇలాంటి ఘటనలు 100, 1000 జరుగుతున్నాయి. మనిషికి విలువ లేదు. అదే దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ లో ఒక కాఫీ హాట్ గా ఉంది కాలిపోయారంటే ₹25 కోట్ల ఇచ్చారు. మనకి 2 లక్షలు ప్రకటిస్తారు, తర్వాత మర్చిపోతారు. కుటుంబాలను పట్టించుకోరు. రోడ్ల మీద అన్ని రకాల ప్రజలకి, అంటే మనకి, మన బ్రతుకులకి విలువ లేదు, వాళ్ళకుంది. చూసారా, కరోనా వచ్చినప్పుడు కోట్ల మంది చనిపోతే ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారా? ఇప్పించారా ఎవరితోనేనా? అంతే. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో 2 చిన్నారులున్నారు అన్నారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొత్తం 16 ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది అన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ ఘటన పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, రవాణా శాఖతో సమన్వయం సాధించి బస్సు భద్రతా నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకున్నా అధికారులు కూడా మామూలు మాయలు ఉంటూ యథేచ్ఛగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని సీరియస్ గా, ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. సినిమా కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం లేబర్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. కమిషనర్ దానకిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు, నిర్మాత సుప్రియ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజులు పాల్గొన్నారు. కార్మికుల జీతాలు, పని గంటలు, భద్రతా చర్యలపై విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని ప్రకటించనుందని కమిషనర్ తెలిపారు. ఫిలిం రంగంలో శ్రామిక హక్కులను పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం లభించింది. అటు ఇండస్ట్రీ నుంచి కానీ, ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈరోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 వీక్లోనే అవి ఆ పాయింట్స్ని ఎలా డిజాల్వ్ చేద్దాము, బోత్ పార్టీస్తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్లో వీటి మీద కన్క్లూజన్ వస్తుంది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీతో కూడా రేవంత్ ఫోన్ ద్వారా మాట్లాడారు.
గద్వాల్ కలెక్టర్ ఎస్పీని ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు అమూల్యమైనవి, ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు సహాయ నిధులు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ఘటనతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నద్ధంగా స్పందించాయి. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్ని కూడా పాప అందులో కాలిపోయాయి. చాలా మంది దగ్గర ఏమి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుంది పక్క నుంచి, ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్లి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరం చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమస్తీపూర్ జిల్లా కర్పూరి గ్రామంలో జరిగిన భారీ సభలో మాట్లాడుతూ యువతకు సాధికారత కల్పించడం మా కూటమి ప్రధాన ధ్యేయమన్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది, ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నమ్మకమని పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిర పాలన ద్వారానే ప్రజల విశ్వాసం లభిస్తుందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అని పిలుపునిచ్చారు. బీహార్ అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, పరిశ్రమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల నమ్మకంతో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మనపై విషం చిమ్ముతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అన్నారు. చట్టం తమ చేతుల్లో ఉందని భావించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని విమర్శించారు.
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇది, కానీ సత్యం ఎప్పుడు నిలబడుతుంది అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని పేర్కొన్నారు. నిజాయితీ పాలనకు ప్రజల మద్దతు ఉందని, అసత్యాలతో వైఎస్ఆర్సీపీని ఎవరూ కించపరచలేదు అన్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న వారిని ప్రజలే తిరస్కరిస్తారని రమేష్ హెచ్చరించారు. ఎవరు చేస్తారో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు, ఏ వ్యవస్థ తెలీదు, అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ ని అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలియదు, పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం, టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే, ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ల చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి, దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులను చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పాటికే చెప్పా, నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. తిరుమల వస్తామన్నాం, దానికి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వరలరామయ్య చెప్పాడు, ఇది కాదు, తిరుమల కాదు, కనకదుర్గమ్మ గుడి కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా. డీజీపీ ఆఫీస్ ముందు చెప్తా ఉన్నా. నార్కో ఎనాలిసిస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కళ్యాణ్, అడవులు భవిష్యత్ తరాల వారసత్వం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, వన్యప్రాణుల సంరక్షణకు కొత్త విధానాలు రూపొందించనున్న ప్రభుత్వం. నేను రౌడీజం చేయను అని స్పష్టత ఇచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రజాసేవే లక్ష్యమంటూ నైతికతపై కడియం శ్రీహరి వ్యాఖ్య. సెటిల్మెంట్లు నా మార్గం కాదని స్పష్టత, 30 ఏళ్ల రాజకీయ జీవితం విలువలతోనే సాగిందన్న శ్రీహరి. కర్నూలు బస్సు ప్రమాదం, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్న మంత్రి రాంప్రసాద్. ఇది ప్రమాదం మాత్రమే, వైఫల్యం కాదని మంత్రి స్పష్టత. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించనున్న ప్రభుత్వం. రవాణా భద్రత మెరుగుపరిచే దిశగా చర్యలు ప్రారంభం. ఆస్ట్రేలియాలో పెట్టుబడిదారులను ఆకర్షించిన మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని లోకేష్ ధీమా. $117 బిలియన్ పెట్టుబడులు సాధించిన రాష్ట్రమని లోకేష్ కితాబు. ఆధునిక సాంకేతికతతో రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో అడుగులు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రచార హోరు, నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజలే గెలుస్తారని మంత్రి పొన్నం పిలుపు. ఇంటింటి ప్రచారంలో ఉత్సాహం నింపిన పొన్నం ప్రభాకర్, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్న వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనుండండి TG5 న్యూస్.